వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాము. ఏంది రాజక్క కొత్త చీర కట్టుకొని వచ్చింది అంటురా? ఎందుకంటే ఇది మన కొత్త సిరీస్ కాబట్టి ఇప్పటి అంత కొత్త కొత్త బట్టలు ట్రెండ్ అంత సెట్ చేసేద్దాం మనము. ఇది మన కొత్త సిరీస్ రాజక్క కుటుంబం అంటే నా కుటుంబం. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాడో కామెంట్ చేసేయండి. ఇదిగా మన కొత్త సిరీస్ రాజక్క కుటుంబము. ఇవాళ రాజక్క కుటుంబం గురించి ఎపిసోడ్ వస్తే రేపు రాజక్క మనవడి పెళ్లి చూపుల గురించి వస్తుంది. రాజక్క మనవడి పెళ్లి చూపులు కూడా ఇంకొక 3-4 ఎపిసోడ్లు తీసేసి ఆపేసి ఇంకో కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. దానికి కూడా మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉండి ఇట్లా చేయండి రాజక్క అని చెప్పి కామెంట్ చేస్తే మనం అదే చేసేద్దాము. ఈ కుటుంబం అనేది నేను ఎట్లా చేస్తున్నా అంటే అమ్మమ్మ గారి ఇల్లు అని చెప్పేసి ఒకరు కామెంట్ చేశారు. ఈ అమ్మమ్మ గారి ఇల్లు కాకుండా రాజక్క కుటుంబమే చేసేద్దామని చెప్పేసి మేము ఇట్లా చేసేస్తున్నాము. ఈ వీడియోస్ కానీ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నాము. చాలా బాగుంటది. నేనైతే ఫస్ట్ మన క్యారెక్టర్స్ ఎవరెవరు ఉంటారో, నా బిడ్డలు ఎవరు, కొడుకులు ఎవరని ఇంట్రడ్యూస్ చేస్తే చూసేయండి. కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరు రారి, అందరినీ పరిచయం చేస్తా. ఇక నాకు 2 కొడుకులు 2 బిడ్డలులా. నా 2 కొడుకులు, పెద్ద కొడుకు, తర్వాత బిడ్డ, తర్వాత కొడుకు, తర్వాత చిన్న బిడ్డ, ఇట్లా 4. ఇప్పుడు పక్కకున్న చూసిన ఈ బ్లూ కలర్ అంగేసుకున్న ఆయన పెద్ద కొడుకు. నా పెద్ద కొడుకు పేరు రమేష్. ఇక ఆయన పక్కకున్న ఎర్రచీర కట్టుకున్న పిల్ల, ఆమె నా పెద్ద కొడలు, ఆమె పేరు మౌనిక. ఇక ముందుగా జుట్టేసుకొని ప్యాంటు షర్ట్ వేసుకున్న చూసిర్రా, ఆమె నా పెద్ద మనవరాలు చిన్ని. ఇక తర్వాతకి గౌన్ వేసుకున్న చూసిన ఆమె నా చిన్న మనవరాలు లక్కీ. నా పెద్ద కొడుక్కి 2 బిడ్డలు. ఇక ఇటత్తే ఈ ఆరెంజ్ ఉన్న చూసిన ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకున్న ఈయన చిన్న కొడుకు సురేష్. ఇక ఆయన పక్కకున్న చూసిన నల్ల డ్రెస్ వేసుకున్నది నా కోడలు, చిన్న కోడలు అనిత. తర్వాత ఇక్కడ పక్కకి ఉన్న చూసిరా ఎర్ర కలర్ డ్రెస్ వేసుకున్నాము, ఆ పేరు సిక్కి, ఆమె చిన్న మనవరాలు. తర్వాత పైన బ్లూ కలరు టీ షర్ట్ లాగేసుకున్నాడు చూసిన ఆయనే బబ్లు, నా మనవడు. నా మనవడు పెద్ద, నా మనవరాలు చిన్న. ఇక మీరు పోయి అక్క నుండి చెల్లని రమ్మని పోర్రి. ఇక వాళ్ళని కూడా పరిచయం చేస్తే అయిపోతుంది నా కుటుంబం. సరేనే అమ్మ, పోతాన్నాం. ఇక నా ఎడమ చేతున్న పింక్ కలర్ చీర కట్టుకున్నావు నా పెద్ద బిడ్డ రావా. ఇక పక్కనున్న ఆయన పెన్మిటి సీను. ఇక తర్వాత ఈమె నా మనవరాలు మిన్నవ్వ. ఇక నా మనవడు బిన్ను. ఇక ఇటు సైడ్ అత్తనేమో ఇక అక్కడ ఎర్రది ఆరెంజ్ చీర కట్టుకున్నావనేమో రేనా నా చిన్న బిడ్డ. ఇక పక్కన ఉన్న ఆయన ఆమె భర్త రాము. ఇక తర్వాత 2 కొడుకులైన బిడ్డకి పెద్ద ఆయన యోగి కర్రగున్నాడు చూసిన ఆయన బన్నీ. ఇక పక్కకున్న ఆయన నాని చిన్న పొరడు. ఇక వీళ్ళు మొత్తం నా కుటుంబం. ఇక ఇదే నా కుటుంబం. ఏందే రాజీ, నన్ను మర్చిపోయినావా? ఈడిదాకా నేను నీ కుటుంబము గింతే అని చెప్తానవేందే? అయ్యో నేను మర్చిపోయినా. ఇద్దా ఇక ఈయన నా పెనివిటి మల్లయ్య. నేను మర్చిపోతున్నాయా నిన్ను? మర్చిపోతా ఎందుకు మర్చిపోవు? ఇక కొడుకులు, కోడలు, బిడ్డలు, అల్లు వచ్చిన నన్ను ఎందుకు గుర్తుంచుకుంటావే? నన్ను ఎప్పుడో మర్చిపోతుంది. అయ్యో గట్లంటవేందయ్యా, నేనెందుకు మర్చిపోతా? ఇక నువ్వు ఏమంటావా అని ఇప్పటిదాకా చూసుకుంటున్నా. ఇక నువ్వే వచ్చినావు కదా, సరేతి. ఇక సబ్స్క్రైబర్లు, ఇక ఈయన నా పెనివిటి మల్లయ్య. ఇక సబ్స్క్రైబర్లందరికీ నమస్కారం. నా పేరు మల్లయ్య. ఇక ఇప్పటి నుండి రాజక కుటుంబం అంటే ఎట్లా ఎక్కడికి పోయినా కానీ ఆడల పేరే అని అంటారు. మల్లయ్య కుటుంబం అని అంటలేరు కదా, అందుకే ఇక రాజక కుటుంబం. ఇక నా భార్యనే ముందస్తులు ఉంటది కాబట్టి రాజక కుటుంబం అనే పెట్టుకున్నాం. ఏమన్నా ఉన్నదా ఉల్లా? ఇదంతా మన మొగోళ్ళని ఎక్కడ చూసినా కానీ ఎవరు బిడ్డవనంటే నేను పలానా అమ్మ బిడ్డని అంటారు కానీ నేను పలానా అయ్య బిడ్డనని ఎవ్వరు అంటలే అంటారు ఈ కాలంలో. ఈ ఏదైతే నితి ఈ రాజక కుటుంబం సిరీస్ అయితే మీకైతే మస్తు నచ్చుతుంది. అట్లనే మీకు ఇలా మార్పులు చేర్పులు కావాలంటే కామెంట్ చేయండి, అవి కూడా యాడ్ చేసి చేసేద్దాము. ఇక ఇది మన ఫస్ట్ ఎపిసోడ్ ని చూసి ఎంజాయ్ చేయండి. ఇక మన వీడియోలోకి వెళ్దాము, పదండి. మన ఇల్లే పెద్దది, మంచిగా ఉంటది. మనకి 2 ఇల్లులు ఉన్నాయి, ఇది మొదటి ఇల్లు. సరేనా? ఇక జరిగిందంత కథ ఇక్కడైనా జరుగుతుంది, లేకపోతే ఆ ఇంటికైనా జరుగుతుంది. మార్చి పెడతాము. సరేనా? మౌనిక, అరే మౌనిక, టిఫిన్ అయిందారా? అత్తమ్మా, ఏమైంది అత్తమ్మా? ఏం లేదా మౌనిక, టిఫిన్ అయిందా? టిఫిన్ అయితే తిన్నాము, ఆకలి అవుతుంది, గవర్ అవుతుంది, అందుకే పిలిచిన. అయ్యింది అత్తమ్మ, అయ్యింది, తిన్నాం. కానీ ఇంకా అనిత గిట్లా రాలేదు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి. అత్తే నేను 2 రోజులు పోయేత్తమ్మా. అది ఇక రేపు అత్తన్నది. రేపు వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళు, పోతూ తీయలేవే. సరే అత్తమ్మ, గదే పోతా. ఇక మస్తు రోజులు అవుతుంది పోయి. అనిత అత్తే ఇక నీకు పనులలో గిట్లా చేదోడు వాదు లేకుంటది కదా, మళ్ళీ నేను పోతే ఒక్కదాని అవుతావు కదా అని చూస్తానా. సరే తీ. ఏమైందిరా రమేష్, డ్యూటీకి పోతలేవా కొడుకా? పోతానే పోతిగా, ఇప్పుడే టిఫిన్ తిన్నా. ఇక నువ్వు వెళ్తానని వచ్చిందే. పిల్లలు పోయిరా అనే బడికి, కనబడతలేరు. పోయిరత్తమ్మ, అప్పుడే తోలేసి వచ్చిండు రమేష్. సరే తీ, టిఫిన్ తిందాంపా. దాత్తమ్మ, మరి పోదాం. సరే మౌనిక, మరి నేను పోయేత్తా, సాయంత్రం వరకు అత్త. సరేనా అమ్మా? పోయేత్తనే. సరే కొడుక, పోరా. పాయ మరి కొంచెంసేపు ఆ చెట్టు కింద కూర్చుందాం. ఎల్లక్క గిట్ల అత్తదేమో, కూర్చుందాంపా. సరే పదత్తమ్మ.
అయ్యో ఇంకా ఎల్లక్క పెద్దమ్మ రాలే కదా అత్తమ్మ మరి ఇక అత్తది ఇక సూర్యుడు నెత్తికి వచ్చింది కదా అత్తది ఇక చల్లగా ఇంట్లో ఉడకపోతాను కావచ్చు అత్తది. అబ్బబ్బబ్బబ్బా ఎండ పాడుగాని ఎండను ఎత్తుకపోను ఈ మార్చి వచ్చి పాడుపడి ఇంకా ఎండకాలం వరకు ఉంటామో సత్తమో గింతగనం ఎండ కొట్టి పాడుపడుతుంది. ఆ ఇంట్లో దగడుకి నేను ఉండలేకపోతాన్నా. నేను నాకన్నా ముందే వచ్చి అత్త కోడలు ఇద్దరు వచ్చి కూర్చున్నారు కదా. తిన్నారే ఇద్దరు అత్త కోడలు మంచిగా కూర్చొని ముచ్చట పెడతారు కదా. ఇంకా చిన్నది రాలేదు. తిన్నమే వెళ్ళి ఇక అది రేపు అత్త అన్నదే ఎల్లుండిది పోతా అంటాను. మరి 2 రోజులు పోయి ఉండత్త అత్తమని అడిగింది. ఎల్లుండి పోమన్నా రేపు అది అత్తదే. మంచిది గాని ఈ పెద్దది మంచిగా ఉంటే చిన్నది అయితే అజ్జ కారిదే. వెళ్ళి దాని మాట గట్టిగా ఉంటది కానీ మనసు మస్తు మంచిది. నా ఇద్దరు కోడళ్ళు మంచోళ్ళు. గదే ఇక మంచోళ్ళు కనుకనే ఇప్పటి వరకు కూడా ఈ కుటుంబం ఒకటేలాగున్నది. లేకపోతే మా వేరు పోయిర్రు అది పోయిర్రు ఇది పోయిర్రు అని ఎన్ని అంటారో. నీ కోడలు ఇద్దరు మస్తు మంచోళ్ళు. ఇక ఒక దగ్గర ఉంటేనే మనకి అన్ని తెలుస్తుంది. ఒక్కలం పోయి ఉంటే మనకి ఏమన్నా అయినా కానీ చూడడానికి దిక్కే ఉండదు. మళ్ళీ చిన్న పిల్లలు ఉండే చిన్న పిల్లలు మా అత్త మా మామయ్యనే చూసుకుంటారు. గట్ల విడిపోతే ఎట్లా పెద్దమ్మ? గదేనే మంచిగా కలిసిమెలిసి ఉండాలి. ఇక నా కొడుకు ఉన్నాడు. నాకు ఒకడే కొడుకు ఒకటే బిడ్డ. నా కొడుకు బిడ్డకు లొల్లిలైనా బిడ్డ అత్తలేనా కొడుకు అత్తలేను నేను నా ముసరాడు ఇద్దరు బట్టినే ఇంట్లోనే ఉంటాను. ఇక గిటే కొంచెం ఇటు అత్తనే కొంచెం మాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే మరి తిన్నావానే? తిన్ననే ఇక ఎల్లిపాయ మీరం నూరినా అదే తిన్నాము. ఎల్లిపాయ మీరం ఎట్లా పాడబడితే ఎండకాలంలో కడుపులో మండి సావదే. ఎల్లిపాయ మీరం అంటే ముసడు చంపుతావానే? ఇద్దరికి పెన్షన్ వస్తుంది. మంచిగా 3-6 వేలు వస్తానే. మంచిగా రోజు చికెన్ మటన్ తెచ్చుకొని తినక ఎందుకే ఇదంతా? అబ్బో ఇక చికెన్ మటన్ తెచ్చుకొని తింటే రేపు మేము చచ్చినా మాకేమన్నా అయినా కానీ నా కొడుకు బిడ్డ ఎవ్వరు రారు. ఇక మేమే చచ్చినట్టు ఏమైనా కాళ్ళ మీద పడాలి. గంత దరిద్రం మాకే వచ్చింది. ఉన్న కాడికి తింటాము. మిగతా అన్ని దాచిపెట్టుకొని గట్లనే నొప్పులు అవి ఇవి హాస్పిటల్ అది ఇది పోవడానికి అవుతాయని పక్కకుంచుతాననే. అవునవును పెద్దమ్మ ఉంచాలి. లేకపోతే ఎవరు వచ్చి పెట్టారు. ఏదో కన్నవారికే మనది. ఏ తల పెరిగి పెద్ద అయిన తర్వాత ఇక వాళ్ళని ఎక్కడ చాలా వెళ్ళిపోతారు. వాళ్ళకి మనకి సంబంధం లేనట్టే ఎత్తరు. ఇక వచ్చిన మన కొడుకు మంచిగా ఉంటే వచ్చిన వాళ్ళు మంచిగా ఉండద్దా మరి? ఇక గదే అయిందే పొల్లా. ఏంది మరి బక్కగా అవుతాను? నేనేడ బక్కగా అవుతాను పెద్దమ్మ. కొంచెం ఈ చీర అంతా కాటన్ చీర అయ్యేసరికి మొత్తం ఇట్లా పెయ్యి కతుక్కున్నట్టు కనబడతాను. అందుకని అట్లా కనబడుతున్నా గంతే. బక్కగేం కాలే. మా అత్తమ్మ ఉండగా నన్ను బక్కగా కానిస్తుందా? చెప్తనే ఉంటానే అద్దినే ఇద్దినే అని చెప్తనే ఉంటానా ఇద్దరు కోడళ్ళకి. అంత తిరుడు శాతన కాదు, ఏ శాతన కాదు ఇలాగైతే. ఇక 4 పూటలు తినమంటే అవుతుందా పెద్దమ్మ? పొద్దున టిఫిన్ చేయబడుతుంది, మధ్యాహ్నం అన్నం తింటాం. ఇక 4 గంటలకి ఏదో మొక్కజొన్న గారెలో లేకపోతే బజ్జీలో ఏవో వేసుకొని తింటాం. నైట్ అన్నమే తింటామా? ఎగ్గి 4 పూటలు తిన్నాం. ఇంకా ఏమంటదంటే 8 గంటలకు టిఫిన్ చేసి 11 గంటలకి ఏమన్నా పండ్లు పలారవ తినమంటది. మళ్ళీ 1 గంటల తిన్న తర్వాత మళ్ళీ 3 గంటల వరకు మళ్ళీ పండు తినమంటది. 5 గంటల వరకు అవి ఏవో తింటాం. గిన్ని పూటలు తిన్నాక కడుపు ఉంటుందా పోతుందా పెద్దమ్మ? నువ్వే చెప్పు. కూరగాయలు పోయిరానే మరి బడికి? పోయిరు పెద్దమ్మ. ఇక పోయిర్రు. మధ్యాహ్నమే టిఫిన్ బాక్స్ పంపించిన. ఇక మళ్ళీ సాయంత్రమే 4 గంటలకు వస్తారు. ఇక 4 గంటలకు వచ్చే వారికి ఏమైనా చెయ్యాలి. అబ్బా వీళ్ళందరూ ఇన్నే కూర్చున్నారు కదా. తిన్నరానే రాజక్క? నిమ్మలంగానే కూర్చున్నారు కదా అందరూ. తిన్నాం బుచ్చక్క కూర్చుంటుందా? పోయిర్రా పిల్లలు బడికి? తిన్ననే పిల్ల తిన్నా. ఇప్పుడే తిన్నా ఇటు వెళ్ళినా. ఇంకేంది బుచ్చక్క మరి విశేషాలు? బిడ్డ రాలేదా? బిడ్డ వస్తుందని చెప్పినా మొన్న. అయ్యో రాజక్క నా బిడ్డ సంగతి ఏం చెప్పాలి. అది రమ్మంటే అత్తలేదు. ఆస్తిలో అయ్యి నన్ను అసలు పట్టించుకుంటలేరు. ఇక మా ముసలోడు నేనే మెల్లగా ఏదో వండుకొని తిని ఉంటాము. అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంట్లో ఈ బతుకునుడు ఎందుకు అనిపిస్తుంది రాజక్క? ఇక ఏం చేద్దాం బుచ్చక్క, అందరు గట్లనే ఉన్నారు. ఇక ఏం చేద్దాం చెప్పు. ఇక ముసలి అయిన తర్వాత గంతే గట్లనే ఉంటది. నువ్వు కొంచెం ఏడవకు మేము లేవా? నువ్వైతే మస్తు అదృష్టవంతురాలవే రాజక్క. నీ కొడుకు నీ కోడళ్ళు నీతోనే ఉంటారు, మంచిగా చూసుకుంటారు, నీ బిడ్డల్ని మంచిగా అరుచుకుంటారు. అంత మంచిగా ఉన్నది. అసలు నేను ఏ పుట్టుక పుట్టినో నాకు ఎట్లా పిల్లలు పుట్టిరో నాకు అర్థమైతే లేదు. ఈ పెద్దామనైతే బంగారు తల్లి. ఇక మీరు గట్లనే అనుకుంటానా? ఇక వాళ్ళు నాతోనే ఉన్నారు. ఉన్నంత కాడికి సంతోషమే. గట్లనే ఉన్న లొల్లిళ్ళు అయితే ఏమైతుందో నాకైతే భయమే అవుతుంది. అయ్యో అత్తమ్మ మనకెందుకు లొల్లిళ్ళు అయితే? మనం ఇంత మంచిగా ఉంటాము. ఎవరు దిష్టి తాకది. మనం అందరం కలిసే ఉంటాం. తీయత్తమ్మ ఎందుకు బాధపడతావు నువ్వు మంచిగానే అంటానవే, కానీ నువ్వు మంచిదానే కదా. చిన్నది కొంచెం అటో ఇటో చేస్తుంది. గదే భయం నాకు. అనిత చూడడానికి అట్లా కనబడితే కానీ అత్తమ్మ మస్తు మంచిది. నాతో ఎంత మంచిగా మాట్లాడితే మనతో ఎంత మంచిగా మస్తు మంచిది. అది గట్ల ఎందుకంటాను? గదేనే బిడ్డ, అది ఒక మాట 2 మాటలన్నా కానీ దులుపుకొని మనం మంచిగా ఉంటే గంతే సరిపోతుంది. తీయే నేను ఇంటికాడ మీకోసం చూస్తాను. మీరు గిడికి వచ్చి ముచ్చట పెడతారా? నానమ్మున్నమ్మ నువ్వు వచ్చిన వార తల్లి ఏర్రా తమ్ముడేర్రా అని ఒక్కదాని
దోస్తులతోని ఆడుకోవడానికి వేయండే నానమ్మ. మరి నీ బుక్కుల బ్యాగ్ ఎదురా తల్లి? ఇంటికాడ పెట్టి ఇంటికాడ ఎవరు లేరు, ఈయనే కూర్చుంటారు కదా అని ఇడిదా కురుకుంటూ వచ్చిన నేను. సరే తల్లి పారా పారా ఏమన్నా తింటూ పా ఇంటికి పోదాంపా. పావే నానమ్మ, ఇగో నేను మా ఫ్రెండ్కి రేష్మోళ్ళ ఇంటికి పోయి అత్త. సరే పోయిరా పో, మెల్లగా ఉరకకు ఎక్కువ, మెల్లగా పోయిరా. సరేనే పోతానే నానమ్మ, పోతానా. ఇక సరే బుచ్చక్క అట్లా బాధపడకు, ఇక మేము పోతాన్నాం. ఇక పిల్లకి ఏమన్నా తినడానికి చేస్తుంది నా కోడలు. సరే తీయ రాజు, ఇక పోయిరా. అత్తమ్మ కాదు కానీ నువ్వు రమకున్ను రేణుకు ఫోన్ చేయక ఎన్ని రోజులైతాంది, గట్లనేనా మర్చిపోతే? అయ్యో నామతి మండ, ఈ ముచ్చట్ల పడి నేను అసలు మర్చిపోయింది. నేను చేసినవానే? నేను నిన్న రాత్రే చేసిన, అమ్మ ఫోన్ చేస్తలేదు అంటాంది. మరి ఏమైంది, ఎందుకు చేస్తలేవు, ఏమైనా లొల్లి పెట్టుకున్నావు నువ్వని? నేను లొల్లి పెట్టుకుంటే నాళ్ళతో, నేను ఎందుకు లొల్లి పెట్టుకుంటా, వాళ్ళిద్దరు లొల్లి పెట్టుకుంటారు. చిటికి మాటికి చీ అంట చాంటారు, చాంట చీ అంటారు. నేను ఎందుకంటే వాళ్ళని ఇక ఒకసారి ఫోన్ చేస్తానే, ఫోన్ కలిపి. హలో రమవ్వ, ఏం చెప్తాను తల్లి? ఏం లేదే అమ్మ, గిన్ని రోజులకు గుర్తుకొచ్చినావా మేము? అయ్యో గట్లంటే వేంద్రా, ఇక అటు ఇటు పని బాబు బయకడికి పోయేస్తాడు. ఇది ఇది అయ్యే నేను ఫోన్ చేస్తలేను కానీ అదినే ఎత్తందట కదా పొద్దున్నే, నిన్న వేసిందట కదా పెద్దవాదినే. చేసింది. ఏం చేస్తారు, తిన్నారా? ఇక వంట చేసింది, పిల్లలు హోంవర్క్ చేసుకుంటారు. బాబు పొలం కాడికి వచ్చి ఇక బుచ్చనోళ్ళ ఇంటికి పోయిండు. ఇక ఇద్దరు అన్నలు డ్యూటీకి పోయి అత్తారు కావచ్చు, అందరం కలిసి తింటామే. సరే అమ్మా, అనిత ఇంకా రాలేదా మరి? ఇక రేపు అత్త అన్నది రా, రేపు అత్తే. ఇక పెద్దవైన వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయి 2 రోజులైనాక అత్త అన్నది. ఎట్లయినా ఉగాది వస్తుంది కదా, ఉగాదికి ఇక మీరు కూడా వచ్చుడే కదా, అందరూ ఒక కన్ను చేసుకుందాం అత్తమ్మ అని అన్నది. అందుకే 2 రోజులు పోయత్తా పండుగ ముందే అని అన్నదిరా. సరేనే అమ్మాయి, ఉండు మరి. సరేనే తల్లి, ఉంటా అన్న. ఇక ఇది అయిపోయింది, ఇక చిన్నదానికి ఫోన్ చేస్తాది. ఏంది అత్త కూడలు కలిసి మంచిగా కూర్చొని ముచ్చట్లు పెడతారు రానే? ఏ ముచ్చట్లా ఏం లేదు, ఇప్పుడే పెద్ద బుజ్జితో మాట్లాడినా, మస్తు రోజులు అయితే ఫోన్ చేయక, అందుకే మాట్లాడినా. ఇంత లేట్ అయింది, ఇంతసేపు కూర్చొని పెడతాను, బుచ్చే దగ్గర ఏమున్నాను పోతాను. ఓకే. అయ్యో గట్లంటవేంది అత్తమ్మ, మావయ్య రోజు పొద్దున్న నుండి సాయంత్రం దాకా పొలం కన్నా ఉంటాడు. అట్లా సాయంత్రం అట్లా దోస్తులతో ముచ్చటే చెప్తే ఆయనకు కూడా కొంచెం మంచిగా ఉంటది కదా అని పోయి ఉంటాడు. నా పెద్ద కోడలు అర్థం చేసుకున్నంతనైతే నన్ను ఎవ్వరు అర్థమే చేసుకోరే. గదే గదే, నీకు పెద్ద బిడ్డ లెక్కన అయిపోయింది తిని పెద్ద కోడలు. నా పెద్ద బిడ్డ లెక్కేంది, అది నా పెద్ద బిడ్డనే. మావయ్య కాలు చేతులు ఎడకచ్చుకోపోరిగా, తిందాము, లేట్ అయింది కదా బాగా. పిల్లలు తిన్నారా తల్లి మరి? వాళ్ళు హోంవర్క్ ఎత్తారు మావయ్య, ఇక వాళ్ళు హోంవర్క్ వేసుకున్న తర్వాత తింటారు. సరే మరి నేను కాలు చేతులు అడుకొని వస్తా, నాకు అన్నం పెట్టు, ఆకలి అవుతుంది బాగా. పోయి కాలు చేతులు అడకొచ్చిపోయి అప్ప నుండి నీకోసమే చూస్తాను, నువ్వు అత్త తిందామని. ఇక రమేష్ సురేష్ అత్త వాళ్ళిద్దరికి ఒకసారి పెడుతుంది. ఇక పిల్లలకి ఇక హోంవర్క్లు అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి తినిపిస్తుంది. సరేనే పోతాన్నా. నువ్వు ఏ కూర చేసినా మస్తు కమ్మ ఉంటది బిడ్డ, అసలు మంచి కుదురుతుంది. అవునవును, మంచి కుదురుతుంది. అసలు నువ్వేమైనా చేస్తే మాత్రము మౌనిక మంచిగా ఉంటది, నువ్వు వండే కూర మంచి కమ్మ ఉంటది. థ్యాంక్స్ అత్తమ్మ. నువ్వు కూడా తినపోయినా బిడ్డ మరి? ఇక నేను పిల్లలకి తినిపించేటప్పుడు తింటా మావయ్య, ఇక మీరైతే తినుర్రి. సరే బిడ్డ, అసలు నువ్వు వండే ఇది కూర కోసం, అన్న కోసమే అసలు కడుపు నిండిపోతుంది ఆ వాసన చూస్తేనే నాకైతే. సరే ఇక తిను, ఎంతసేపు కొడుతా కోడల్ని కానీ తిను. ఇక చూసే రోజుల్లో మన వీడియో ఎట్లా అనిపించింది, మంచి అనిపించిందా? ఇది రాజక్క కుటుంబం పార్ట్ 1 వీడియో. ఇక ఈ స్టోరీలు ఎట్లుంటదంటే, ఈ సిరీస్ ఎట్లా కంటిన్యూ అవుతుందంటే, పెద్ద కోడలు మంచిగా ఉంటే చిన్న కోడలు మంచిగా ఉండదు. లొల్లిళ్ళు అయితే ఉమ్మడి కుటుంబంలో మళ్ళీ ఇంటికి ఆడబిడ్డలు అంటే నా బిడ్డలు వస్తే ఏమన్నా లొల్లిళ్ళు అయితే, లేకపోతే నా కోడలు ఎట్లా గులుగుతారు. ఇక తర్వాత పండుగలకు వస్తే ఎట్లుంటది, ఈ కోడలు వాళ్ళ ఇంటికి పోతే ఎట్లుంటది, ఒకటే కోడలు ఇంట్లో ఎట్లుంటది, ఒక కోడలికి పని చెప్తే ఇంకో కోడలు ఏమంటది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఎండాకాలంలో ఇక నా మనవరాళ్ళు అందరూ ఒక దగ్గరికి వస్తే అమ్మమ్మ గారి ఇల్లు ఎట్లుంటది, మరి పిల్లల వాళ్ళ లొల్లిళ్ళు ఎట్లా అవుతాయి, పక్కింటి రోజులు ఎట్లా లొల్లిళ్ళు అవుతాయి. ఇప్పుడు ఈ కోడలు మంచిది కాదని చెప్పి బయట ఎవరికన్నా సాడీలు చెప్పారు అనుకో, మరి ఎట్లా లొల్లిళ్ళు పెడతారు కోడళ్ళు, ఎట్లా విడిపోతుంది ఇల్లు, ఎంత సంతోషంగా మేము పండుగలు జరుపుకుంటాం అనేది స్టోరీ. మనదైతే అసలు వేరే వాళ్ళ దగ్గర మనం కాపీ కొట్టమండి. ఇది మనం మొత్తం ఓన్ కాబట్టి మన లోకల్లా మన ఇంటి దగ్గర ఎట్లా జరుగుతాయి అనేది మేము ఇక్కడ పెడుతున్నాం, మొత్తం చేస్తున్నాము. ఇక మీకు ఇంకా వేరే ఏమన్నా ఇందులో ఇంక ఇట్లా చేయండి రాజక్క అని చెప్తాడు, అట్లా చేస్తాం, కామెంట్ చేయండి. ఉంటాముల్లా, బాయ్ బాయ్.